మనిషి బతికినంత కాలము ఏదో ఒక ఆలోచనలతో గడుపుతూనే ఉంటారు. కొన్ని మంచివి, కొంచెం ఆందోళన కలిగించేవి, భావాలు కలిగే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ కొంతమందికి ఈ రోగ లక్షణాలుగా నాకు ఈ వచ్చే క్షణం ఏదో అయిపోతుందనో, అయితే నా వాళ్ళకి ఏదో అయిపోతుందనో ఒక పర్టికులర్ పీరియడ్లో స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా ఉండడం రోగ లక్షణాలుగా మనం గుర్తించగలగాలి. అండ్ ఇలా కలగడానికి ముఖ్యమైన కారణం శరీరంలో కాదు, మెదడులో ఉండే బ్రెయిన్ హార్మోన్స్ తోటి ముఖ్యంగా ముడిపడి ఉన్న ఒక్కొక్కప్పుడు శారీరక హార్మోన్స్ ప్రభావంతో, ఉదాహరణకి డయాబెటీసు, లేకపోతే హైపర్ టెన్షన్ అంటే బీపీ పెరగడము, లేకపోతే హార్ట్ డిజీజ్లో కూడా ఇలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇట్లాంటి మానసిక రుగ్మతతో, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ డిజార్డర్తో సఫర్ అయ్యే వాళ్ళందరికీ కూడా నెగిటివ్ ఆలోచనలు కంటిన్యూస్గా రావడంతో పాటు ఆ ఆలోచనని ఆపుకోలేకపోవడం ఒక ముఖ్య లక్షణం. నో అది ఇర్రేషనల్, అంటే అది చాలా సందర్భానికి విరుద్ధంగా ఉన్నట్టు, తనకి ఏమీ జరగదు అని 100 సార్లు సాటిస్ఫాక్షన్గా అందరూ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చెప్పినా కూడా ఆలోచనలు ఆగవు. కాబట్టి దాంట్లో ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే వాళ్ళు గుర్తించకపోవడమే కాకుండా ఆపుకోలేకపోవడం ముఖ్యం. దీంతోపాటు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆపుకోలేరు. కాబట్టి నేను ఇంకా ఎట్లానో ఆపుకోలేను, నాకేదో అవుతుంది, ఎలా ఆపుకోరో తెలియదు అని బాధపడుతుంటారు. సో ఒక రకంగా ఈ ఆలోచనలు రిపీటెడ్ ఇంట్రూసివ్నెస్ అంటాం, అంటే వద్దన్న కొద్దీ రావడం, వచ్చిన వాటిని ఆపుకోలేకపోవడం అనేది జరుగుతుంది. ఇది జరగడంతో పాటు ఇది చాలా కాలం, కొంతమంది సంవత్సరాల తరబడి, 2-3 ఏళ్ళు సంవత్సరాల తరబడి బాధపడి అప్పుడు మానసిక వైద్యుల దగ్గరకో, మానసిక సైకాలజిస్ట్ దగ్గరకో వచ్చి చూపించుకుంటారు. ఒక స్టేజ్లో డెఫినెట్గా 3 నెలల మించి మనం బాధపడుతూ మన నిత్య జీవితంలో ఎఫెక్ట్ అవుతున్న తరుణంలో తప్పకుండా మానసిక వేత్తలు లేదా మానసిక వైద్యుని సంప్రదిస్తే వారు మీ యొక్క లక్షణాలని గుర్తించి మీ యాంగ్జైటీ డిప్రెషన్కి తగు మూలంగా, అంటే బిహేవియర్ థెరపీతో కావచ్చు, సైకోథెరపీ అంటే మానసిక కౌన్సిలింగ్తో కావచ్చు, లేదా అవసరమైతే మీ యొక్క అవసరం అంటే టైలర్ మేడ్ అని చెప్తుంటాం, అంటే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి మందులు ఎంతకాలం వేసుకోవాలో చెప్తూ సాధారణంగా 2 నుంచి 6 నెలల లోపుగా మందులు వేసుకోవడం వల్ల యాంగ్జైటీ డిజార్డర్ తగ్గిపోతుంది. డిప్రెషన్కి ఇంకొంచెం కాలం, ఎక్కువ కాలం వేసుకోవాలి. ఏదేమైనా ఈ ఆధునిక మానసిక వైద్యంలో బిహేవియర్ థెరపీ ప్లస్ రిలాక్సేషన్ టెక్నిక్తో పాటు అవసరమైతే మందులు వేసుకుంటే ఇదైతే డెఫినెట్గా క్యూర్ అవుతుందని చెప్పచ్చు.